మహోన్నతుని కృప కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. యేసుప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం మన కోసము, మన పాపాల కోసము ఆయన ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు, అనేక నిందలు అనుభవించి చివరకు మనకు నిత్య జీవం ఇచ్చుటకు ఆయన సిలువను మోసి మన కొరకు ఎన్నో 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 త్యాగాలు చేసి ఉన్నారు. అయితే ఆయన సిలువ పైన మాట్లాడినటువంటి 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆ మధ్యాహ్నం 3 గంటల, ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయనను సిలువ పైన వేలాడదీసినప్పుడు, ఆయన దాహము దాహము అని అడిగినప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక చేదు చిరకని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ చేదు చిరకను ఆయన తాగలేకపోయాడు. ఈ లోకంలో ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త. ఆయన దాహం తీరాలంటే ఆయనకు నీళ్లు దొరకవా? ఆయన నీళ్ళు తాగలేడా? తాగగలుగుతాడు, ఆయనకు సమస్తం సాధ్యము. కానీ ఆయన దాహం అది కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ యాకోబు బావి వద్ద ఒక సమరయ స్త్రీ నీళ్ళ కోసం వస్తుంది. వచ్చినప్పుడు ఆమె దగ్గర యేసుప్రభుల వారు నీళ్ళు అడిగినప్పుడు ఆమె అంటుంది, నేను ఒక సమరయురాల్ని, నువ్వు యూదుడవు, నా యొద్ద నీళ్ళు ఎట్లా తాగుతావు అని అడిగినప్పుడు ఆ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నాకు నీళ్ళనివ్వు అని అడిగినప్పుడు ఆమె గురించి మొత్తం తెలియజెప్తాడు యేసుప్రభుల వారు. ఆమెకు ఎంతమంది పెన్మిట్లు ఉన్నారో అవన్నీ తెలియజెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు ప్రవక్తవి అనుకుంటుంది. తర్వాత నువ్వు మెస్సయ్యవి, నువ్వు గొప్ప దేవుడివి అనేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆ సమరయ గ్రామంలో వెళ్ళి నేను మెస్సయ్యను చూశాను, ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు అనేసి ఆ ఊర్లో సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి అందరితో చెప్పినప్పుడు ఆ పట్టణం అంతా రక్షణ పొందినట్టుగా, ఆ పట్టణం అంతా మారు మనసు పొందినట్టుగా చూస్తాము. అయితే సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు దేవుడు. ఏమని అంటాడంటే, ఈ నీళ్లు తాగువారు మరల దప్పిగొందురు, కానీ నేను ఇచ్చు నీళ్లు తాగువారు ఎన్నటికీ దప్పిగొన్నారు. అంటే ఆయన నీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అనుభవిస్తామో, మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడతామో, మనము ఎప్పుడు కూడా మన జీవితంలో ఎటువంటి లోటుపాటు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి అనారోగ్యము వచ్చినప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. ఎప్పుడు మన పరిశుద్ధాత్మను పొంది ఉన్నప్పుడు. ఎందుకంటే మనము మన క్రియల వల్ల దేవుని యొక్క చేదు దాహం తీర్చిన వారమవుతాము. ఒకవేళ మనలో మంచి క్రియలు ఉంటే మనము దేవుని యొక్క దాహాన్ని తీర్చినట్టు వారైపోతాము. మరి ఆయన దాహం ఎటువంటి దాహం అంటే ఆత్మల దాహం, ఆత్మల భారం కలిగినటువంటి దాహము. ఆయన దాహాన్ని మనం తీర్చే వారిగా ఉన్నామా, లేకపోతే చేదు చిరుక ఇచ్చినట్టు తన దాహాన్ని తీర్చకుండా మన పాత రోత జీవితాలతోనే దేవుని మనం ఆరాధిస్తున్నామా, లేకపోతే సమరయ స్త్రీ గనుక మారు మనసు పొంది పట్టణాన్ని రక్షించినట్టుగా మనము శుద్ధ కలిగిన హృదయము కలిగి మనం కూడా అనేకులకు దేవుని యొక్క జననాన్ని మరణాన్ని ప్రకటిస్తూ మనం కూడా అనేకులకు సువార్త చెప్పి దేవుని మార్గాన నడిపిస్తున్నామా? ఒకవేళ మనము నిజంగా దేవుని మార్గాన అనేకులకు నడిపించి దేవుని యొక్క జననాన్ని గురించి, మరణాన్ని గురించి మనం సువార్తను ప్రకటించి ఒకవేళ మనం అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించినట్లయితే మనం నిజంగా దేవుని యొక్క దాహాన్ని తీర్చిన వారమవుతాము. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా ఉంటూ ఆయన సిలువ పైన మాట్లాడినటువంటి ప్రతి మాటకు మన విధేయత కలిగి ఆ మాటలకు మనం లోబడి మనం జీవించాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.